వెల్కమ్ టు అవర్ ఛానల్. హైదరాబాద్ లో ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇంటర్ బోర్డు తప్పుల వల్ల విద్యార్థులు బలవుతున్నారని పలు స్టూడెంట్ యూనియన్లు ఇంటర్ బోర్డు ముట్టడికి పిలుపునిచ్చాయి. దీంతో పాటు బోర్డు చేసిన తప్పుల వల్ల నష్టపోయిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. వచ్చిన వారిని వచ్చినట్టే వెనక్కి పంపేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద భారీగా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు ఇంటర్ బోర్డులో జరిగిన అవకతవకలపై విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డితో తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి సమీక్ష నిర్వహించారు. ఈ నెల 18న విడుదలైన ఇంటర్ పరీక్ష ఫలితాలను చూసి విద్యార్థులు షాక్ తిన్నారు. మెరిట్ స్టూడెంట్స్ కూడా తక్కువ మార్కులు రావడం, ఏకంగా జిల్లా టాపర్ కు కూడా తెలుగులో 0 మార్కులు రావడం చూసి కంగు తిన్నారు. ఈ క్రమంలో ఇంటర్ బోర్డులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, తమ పిల్లల భవిష్యత్తు ఆడుకుంటున్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటి వరకు 16 మందికి పైగా ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంటర్ బోర్డులో జరిగిన తప్పులపై రాష్ట్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. ఈ నెల 21న మంత్రి జగదీష్ రెడ్డి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో హైదరాబాద్ ఐఐటి, బిట్స్ హైదరాబాద్ కు చెందిన ప్రొఫెసర్ల సభ్యులుగా నియమించారు. ఇంటర్ బోర్డులో జరిగిన తప్పులపై నివేదిక ఇవ్వడానికి ఈ కమిటీ 3 రోజులు గడువు ఇచ్చారు. ఆ గడువు ఈ నెల 24తో ముగుస్తోంది. విద్యార్థులకు, స్టూడెంట్ యూనియన్లకు రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. ఆందోళన చేయడానికి ఇంటర్ బోర్డు కార్యాలయానికి విద్యార్థులు, తల్లిదండ్రులు చేరుకోవడంతో అప్రమత్తమైన పోలీసులు కార్యాలయం చుట్టూ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. చూసారు కదండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తుండండి.